విజయనగరం జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద ఎస్పీ ఏఆర్ దామోదర్ అవగాహన కల్పించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు ఏ విధంగా మెలగాలో చెప్పారు. నేర నియంత్రణలో నేరస్తులను ఎలా పట్టుకోవాలనే విషయం మీద సూచనలు చేశారు. ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. జిల్లా ఎస్పీ దామోదర్ సార్ ఇక్కడికి వచ్చారు. ఆయన అడిగి మొత్తం సమాచారం తెలుసుకుని సార్ ఈరోజు మీరు ఈ గంటం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, వీళ్ళకి ఏ విధమైన సూచనలు సలహాలు ఇచ్చారు, ఈ రాబోయే రోజుల్లోని చాలా టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో వీళ్ళకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, నేర నియంత్రణలో ఏ రకంగా వీళ్ళు పార్టిసిపేషన్ అనుకుంటున్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. అలాగే మా సిబ్బందితో అంతా కూడా ప్రజెంట్ సినారియోలో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి మార్పులు, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగే వస్తున్నటువంటి చేంజెస్ గాంజా, అలాగే సైబర్ క్రైమ్స్, బెట్టింగ్, నేరాలు ఏమేమి ఉన్నాయి, ఉమెన్ మీద ఎటువంటి ఇష్యూస్, పోక్సో కేసెస్, అన్నిటి మీద, అలాగే వస్తున్నటువంటి ప్రజలు ఎవరు వస్తారు పోలీస్ స్టేషన్కి, వాళ్ళకి ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలాంటి వాళ్ళకి మనం సహాయం అందించాలి అని వీళ్ళకి అందరూ కూడా ఒక అవేర్నెస్ లాగా ఒక మా పోలీస్ కుటుంబం ఇదంతా కూడా వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వీళ్ళకి టెక్నాలజీ వచ్చిందని అలవర్చుకొని ముందుకు వెళ్తే మనకి సీసీ కెమెరాస్ కానివ్వండి, డ్రోన్ కానివ్వండి, ఇవన్నీ ఎలా వాడుకోవాలి, దీన్ని ఎఫెక్టివ్ పోలీసింగ్లో ఎన్ని పార్ట్గా మనం చేసుకోవాలనేది ఈరోజు వీళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. ప్రజాక్షేమంలో అలాగే ప్రజలకు సర్వీస్ చేయడంలో ముందుండే విధంగా వీళ్ళందరితో ఈరోజు రాబోయే రోజులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఈరోజు డిస్కషన్ వీళ్ళందరూ కూడా వాళ్ళతో 1 to 1 మాట్లాడడం జరిగింది. సార్ ఇప్పుడు గతంలో అయితే పెట్రోలింగ్ చాలా ఎక్కువ ప్రతి తాలూకా నగర శివార్లో ఉండే కాలనీలో పోలీస్ పెట్రోలింగ్ కొంచెం తక్కువైందని అనిపిస్తుంది. జనాల్లో కూడా పోలీసులు రాత్రి టైం సెక్యూరిటీ ఇంకా చూస్తే బాగుంటుందని ఆలోచన. దీని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? మీరు అన్నట్టు పాత రోజుల్లో విజయనగరం ఒక పోలీస్ స్టేషన్ అలా ఉండేది. అప్పుడు స్ట్రెంగ్త్ ఎంత ఉండేది. ఇప్పుడు కాలనీస్ అన్నీ పెరుగుతుంది. 1,00,000 జనాభాల నుంచి 5 లక్షల వరకు విజయనగరం పెరుగుతుంది. సో రకరకాల డ్యూటీలు వస్తున్నాయి, మనకి నేరాలు రకరకాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని బీట్లు అలాగే టెక్నాలజీ కూడా వాడుతున్నారు. అది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ దొంగలు ఎవరెవరు క్రిమినల్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం, మూమెంట్ కూడా చేస్తున్నారు. బీట్లు కూడా రెగ్యులర్గా వెళ్ళటం, మార్నింగ్ నైట్ కూడా. కాకపోతే వాళ్ళకి వెళ్ళే టైంలో వీళ్ళకి మాకు కొంత వేరే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొన్నిసార్లు బీట్లు తగ్గుతుంటాయి బందోబస్తులు వెళ్ళడం వల్ల. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ కూడా మేము రివ్యూ చేసుకొని అన్నీ మళ్ళీ రివైవ్ చేసి ప్రజలకి ఆ భరోసా కల్పిస్తాం. అయితే ఫైనల్గా ఇప్పుడు గతంలోని ఈ ఎవరైనా డోర్ లాక్ చేసే వాళ్ళకి మీకు ఇంటిమేట్ చేస్తే కెమెరాస్ చేయడం, అక్కడ ఏమైనా ఎక్స్ట్రా పెట్టడం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివి ఏమైనా మీ దృష్టిలోకి వచ్చాయా? ఇప్పటి వరకు ఎంతవరకు మీరు చేసి ఉన్నారు? LHMS అనేసి ఒక సిస్టమ్ ఉంది మనకు, లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దీంట్లో ఏంటంటే ఎవరైనా ఊర్లు వెళ్తుంటే మా లోకల్ పోలీస్కి తెలియజేస్తే అక్కడ ఒక సెన్సార్డ్ కెమెరా అరేంజ్ చేయడం, అలాగే ఆ ఏరియాలో బీట్లు వెళ్తున్నప్పుడు ఆ లోకల్ వాళ్ళకి ఈ యొక్క ఇంటి నంబరు, ఆ ఏరియా ఇచ్చి ఆ ఏరియాలో కొంచెం స్పెషల్గా ఆ ఏరియాలో తిరిగే విధంగా మనం చేస్తున్నాం. డేటా కూడా మన దగ్గర మీరు కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న ఈ మధ్యన అయితే GMR టీమ్ అయింది, హ్యూజ్ అమౌంట్లోనే గోల్డ్ కట్ అయ్యాయి, అవి రికవరీ చేశారు. అవి ఏ రకంగా రికవరీ చేశారు, ఏ రకంగా ఇదైందనేది? అంటే GMR రాజంలో అది గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్ సెక్యూరిటీ వాళ్ళు, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్ తీసుకున్నా కూడా ఈ మధ్యప్రదేశ్ నుంచి బిల్ గ్యాంగ్ రావటం, దాదాపు 1.5 కిలో గోల్డ్ దొంగతనం జరిగింది. మనకు టెక్నికల్గా ఏంటంటే సీసీ కెమెరాల ద్వారానే ఎవరు వచ్చారనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఒకరిని దాంట్లో పట్టుకోగలిగాం. దాదాపు 700 గ్రామ్స్ వరకు, 600+ గ్రామ్స్ రికవరీ చేసి ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మనకు దొరకాల్సింది. టీమ్ ఆల్రెడీ అక్కడ ఉంది. వాళ్ళు ఇది ఐడెంటిఫై అయ్యారు, బట్ హైడింగ్లో ఉన్నారు.
వాళ్ళని పట్టుకొచ్చి మనం దాన్ని కూడా రికవరీ చేయాలి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. 1 పోలీసులకి ఫ్రెండ్లీ పోలీస్ విధానం అలవర్చుకోవాలి. వచ్చిన ఫిర్యాదుదారులకి అయితే మర్యాదపూర్వకంగా వాళ్ళతో మెసలుకొని వాళ్ళకి అన్ని మంచి సేవలు అందించాలని చెప్పి ఈరోజైతే 1 విజిట్కి వచ్చిన జిల్లా ఎస్పీ దామోదర్ అయితే పోలీసులకి అందరినీ పోలీసులు డిజిగ్నేషన్స్ వేరైనా మనమంతా ఒక కుటుంబం, మనం అందరూ కలిసిమెలిసి ఉండి ఏ నేర నియంత్రణ ఈజీగా ఛేదించాలని కోరుకుంటున్నారు.